అనేకులు లక్షలాది మంది కోట్లాది మంది ఇష్టపడుతున్నారు, క్రైస్తవులని పిలిపించుకుంటూ ఉన్నారు. బట్ దే ఆర్ నాట్ క్రిస్టియన్స్. వాళ్ళు క్రైస్తవులు కాదు. పరిశుద్ధ శరీరమునందు అనగా ఆయన పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు ఉన్నవారు మాత్రమే బైబిల్ ప్రకారం క్రైస్తవులు. బైబిలే కొలమానం. బైబిల్ ప్రకారం క్రైస్తవులు. మీకు అర్థమవుతుందా అండి? అంచేత మనము క్రీస్తులోనికి వేరుపారిన వారమై, అక్కడ ఏమన్నాడు? ఆయన యందు వేరుపారిన వారమై. కొలొసే పత్రిక 6-7 వచనాల్లో. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? వాక్యమే క్రీస్తు గనుక వాక్యములో ఉన్నటువంటి సారాంశాన్ని మనం పీల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రీస్తు అంటే దేవుని వాక్యం గనుక క్రీస్తు యొక్క స్వభావము, క్రీస్తు యొక్క వ్యక్తిత్వము, క్రీస్తు యొక్క జీవన విధానం మనలో ఏర్పడి క్రీస్తు యొక్క పరిశుద్ధతలో, నీతిలో మనం పాలివారమై ఉండాలి గనుక క్రీస్తులోనికి వేరుపారటం అని అంటే దేనిలోనికి వేరుపారాలి? దేవుని వాక్యంలోనికి. నిర్వహిస్తున్నటువంటి ఏ కార్యక్రమానికైనా నేను రాను, నేను హాజరు కాను అని మానేయటానికి ఏ సహోదరునికి కానీ ఏ సహోదరికి కానీ అవకాశం లేదు అన్నమాట. లేదు. ఆ విధంగా మానివేసేటటువంటి వారు ఏమి నష్టపోతున్నారో ఆలోచించుకోవాలంటే, ఏది సమకూర్చుకున్నా అది తాత్కాలికమైనటువంటి ప్రయోజనం. కానీ దేవుని సన్నిధిలో ఏది సమకూర్చుకున్నా అది శాశ్వతమైనటువంటి ప్రయోజనం. మీకు అర్థమవుతుందా అండి? తాత్కాలికమైనటువంటి ప్రయోజనాన్ని కోరుకొని శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని నిర్లక్ష్యం చేయటం, ఆత్మ సంబంధమైనటువంటి ప్రయోజనాన్ని నిర్లక్ష్యం చేయటం అనేటటువంటిది మనకు ఆశీర్వాదకరం కాదండి. ఎందుకు చేస్తున్నానంటే, కిందకు వస్తే మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడాలి. నేర్చుకోకపోతే విశ్వాసంలో స్థిరపరచబడటానికి అవకాశం లేదండి. సరిపోదు. విన్నదాని ప్రకారం నడుచుకునేవారే ఉండాలనేది దేవుని యొక్క హెచ్చరిక. మీకు కావాలంటే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. 23వ వచనం. ఎవడైనను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే